హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఏపీలో ఎన్నికలకు ఇంకా మరో 3 ఏళ్ల సమయం ఉంది. 3 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ సమయమే, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటి నుంచే 2029 ఎలక్షన్కు సిద్ధమవుతుందా అంటే అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ నేతలుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఈ ముగ్గురు ఇప్పటి నుంచే దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారనే విషయం తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ఏం జరుగుతోంది, ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉందా లేదా, సానుకూలత ఉందా లేదా వ్యతిరేకత ఉందా, అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇది ఇప్పుడు ఈ లెక్కలు తీస్తోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా కూటమి నేతలుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇటు నారా లోకేష్ ఈ విషయంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే ఆ నియోజకవర్గాన్ని రానున్న ఎన్నికల్లో ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇప్పటి నుంచే ఒక ప్రిపరేషన్ ఉండాలి. అందుకే మరో 3 ఏళ్ల సమయం ఉన్నా సరే ఇప్పటి నుంచే దీనికి సంబంధించినటువంటి కసరత్తులో కూటమి ప్రభుత్వ నేతలు నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వివిధ అంశాల్లో కూటమి ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉన్నట్టు స్వయంగా చంద్రబాబు నాయుడు చేయించుకున్నటువంటి సర్వేలో తేలుతోంది. తాజాగా ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం రాష్ట్రంలో 135 మంది ఉన్నారు. కానీ నేను ఇక్కడ జనసేన గురించి కానీ బీజేపీ గురించి కానీ మాట్లాడడం లేదు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలే 135 మంది ఉన్నారు. 135 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 80 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ఆ 80 మంది ఎమ్మెల్యేలు జాగ్రత్త పడాలి, తమ పద్ధతి వైఖరి మార్చుకోవాలని చెప్పి చంద్రబాబు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మరో 40 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు గట్టిగా వార్నింగ్ ఇష్యూ చేశారు. ఈ 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఒకవేళ మారకపోతే, వైఖరి మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో మీకు టికెట్లు ఉండవనేది చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా చెబుతున్నటువంటి మాట. అంటే ఓవరాల్గా చంద్రబాబు నాయుడికే తమ ఎమ్మెల్యేల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది, ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలపై ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రజల్లో ఏ విధమైనటువంటి వాతావరణం ఉందనేది ఆయన పలు సర్వేల ద్వారా ఆయన రప్పించుకున్నటువంటి ఫీడ్బ్యాక్. సో ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే కూటమి ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టెక్కాలనే ఒక కసితో ప్రయత్నిస్తోందనే వాదన తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఓడిపోయి వైఎస్ జగన్ వస్తే అన్న ఆ ఆలోచనే కూటమి ప్రభుత్వాన్ని తెగ భయపెడుతోన్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ వస్తే వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటనేది కూటమిలోని ప్రతి పార్టీ ఎమ్మెల్యేలకు ఒక భయం వెంటాడుతుంది, ఒక పీడకలగా మారుతుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా అమరావతి రైతుల అంశమే తీసుకుందాం. అమరావతిలో చాలా ఆర్భాటంగా 2వ దశ ల్యాండ్ పూలింగ్కు పిలిపించింది ఆ కూటమి ప్రభుత్వం. కానీ ఏ ఒక్క రైతు కూడా ఆ 2వ దశ ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అదే సందర్భంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఏ ఒక్క కంపెనీ కూడా, పెద్ద కంపెనీలు ఏవి ముందుకు రాని పరిస్థితి. ఎంఓఈలు అయితే ప్రభుత్వం ప్రకటించుకుంటుంది, కానీ ఏది గ్రౌండ్ స్థాయిలో గ్రౌండ్ కాలేని పరిస్థితి. ఒకవేళ 2029లో జగన్ వస్తే తమ పరిస్థితి ఏంటనేది అటు రైతులు అడుగుతున్నారు, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా వినిపిస్తున్నటువంటి ఒక భయం. బహుశా అందుకే పీపీపీ విధానంలో టెండర్లు పిలిచినప్పుడు కూడా ఏ ఒక్క సంస్థ కూడా పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల దక్కించుకోవడానికి ముందుకు రాలేదు. సో ఇదంతా ఈ కారణాలన్నింటిని విశ్లేషించుకొని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే దీనికి సంబంధించినటువంటి దిద్దుబాటు చర్యలు చేస్తుందో లేదా ఎమ్మెల్యేలపై వార్నింగ్ పదే ఇష్యూ చేస్తుందని చెప్పాలో తెలియదు. కానీ ఓవరాల్గా కూటమి ప్రభుత్వ నేతల్లో మాత్రం ఒక డిఫెన్స్ వాతావరణం అయితే కనిపిస్తుంది. అందుకే ఇప్పటి నుంచే మరో 3 ఏళ్ళు ఎన్నికలకు ఉందని తెలిసినా సరే ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది, ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ రప్పించుకుంటున్నారు. ఒకవేళ ప్రతికూలంగా ఉన్న చోట వైసీపీని ఎదుర్కోవడానికి ఏం చేయాలనేది దిద్దుబాటు చర్యలు ఉంటాయి. ఒకవేళ అనుకూలంగా ఉంటే ఈ అనుకూలత తిరిగి ప్రతికూలతగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి. సో ఇటు ప్రో అండ్ కాన్ 2 విధాల ఆలోచన చేసే ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచే మరో 3 ఏళ్ళు సమయం ఉండగానే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఎందుకంటే వీరికి
లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒకే భయం వెంటాడుతుంది, వైఎస్ జగన్ అనే ఒక భయం. వైఎస్ జగన్ 2029లో వస్తే తమ పరిస్థితి ఏంటనేది భయం వెంటాడుతుంది. అదే భయం అందరిలో కలగకుండా ఉండాలంటే, కార్యకర్తల్లో నేతల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతల ముందు ఉన్నటువంటి ప్రథమ కింగ్ కర్తవ్యం. అందుకే ఇప్పటి నుంచే ఎన్నికలకు ఒక సమాయత్తమయ్యేలా ఒక వాతావరణాన్ని కల్పించేందుకు పెద్ద ఎత్తున సర్వేలు చేయించుకుంటోంది, సర్వే సంస్థల్ని రంగంలో దింపుతోంది. అటు మీడియా మిత్రులతో కూడా పదే పదే ఫీడ్బ్యాక్ రప్పించుకుని క్షేత్రస్థాయిలో ఎక్కడ ఏ లోపం ఉంది, ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో భాగంగానే తిరుమల లడ్డు వ్యవహారంలో బూమరాంగ్ అయినటువంటి విషయం, ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం ఈ అంశంలో డిఫెన్స్లో పడిందో, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఏ విధంగా అయితే డిఫెన్స్లో పడిందో, ప్రైవేట్ మెడికల్ కళాశాలల అంశం అయితే కూటమి ప్రభుత్వానికి ఒక అతిపెద్ద దెబ్బగా మారిందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సో ఈ నేపథ్యంలోని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుందనాలో, లేదా సమాయత్తం అవుతుందని చెప్పాలో, లేదా ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేసేలాగా ఎమ్మెల్యేలకు ఒక అలర్ట్ సూచించే దిశగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పాలో కానీ, మొత్తానికి కూటమి ప్రభుత్వంలో మాత్రం ఇప్పటి నుంచే 2029 ఎన్నికల భయం వెంటాడుతోంది.